దూషించడం లేదా ఇంకోటి కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అసలు అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల హింస చెలరేగిద్ది తప్ప అశాంతి ఉంటుంది తప్ప శాంతి అనేది పద్ధతి ఏంటంటే శాంతి అనేది విగ్రహాన్ని కింద పడేయటం సికింద్రాబాద్ లో మొన్న అమ్మవారిది తప్పు అని ఖచ్చితంగా తప్పు. ఖండిస్తున్నాను. హిందూ సోదరులు సోదరులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అలా చేయటం తప్పు. అలాంటిది ఒక హిందూకి సంబంధించిన వ్యక్తిని మతం మార్చడం అంతకంటే తప్పు కదా. మరి మతం మార్చడం అనేది తప్పు. ఆ ఒక మార్గం ఉన్న మార్గాన్ని మనోభావాలు మార్గానికి రమ్మనడం అనేది తప్పు కదా. అది వేరు ఇది వేరు. దీన్ని ఒకే ఘాటిని కట్టేయకూడదండి. ఎందుకంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు మేము నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం. స్వేచ్ఛ మీది, బలవంతం చేయట్లా. అక్కడ ఏంటంటే అది ఒక దౌర్జన్యం. ఇక్కడ మేము సువార్తను ప్రకటించే కాడ దౌర్జన్యం చేయట్లా, ప్రేమతో చెబుతున్నాం. అది ఇష్టం మీది, స్వేచ్ఛ మీది. దేవుడు కూడా ఏం చెప్పాడంటే సువార్తను ప్రకటించండి అన్నాడు తప్ప వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు ఒప్పుకున్నదాకా మీరు వాళ్ళని హింసించండి లేదంటే వాళ్ళని మార్చేయండి క్రైస్తవులు కానీ బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదు. సువార్తను ప్రకటించండి అనే చెప్పాడు. అందుకే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇదిగో ఆయన బైబిల్లో ఇలా ఉంది, మేము నమ్ముతున్నటువంటి దేవుడు ఇలా లక్షణాలు ఇలా ఉన్నాయి, ఇలా రాయబడి ఉంది, మీకు నిత్య జీవం కావాలంటే దేవుడిని నమ్ముకోండి అని చెప్పి అంతవరకే చెప్తున్నాం తప్ప ఎదుటి వాళ్ళ దేవుడు వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళు అంతా కూడా కరెక్ట్ కాదు, వాళ్ళంతా దుర్మార్గులు, ఇదిగో మాదే నమ్మండి అని చెప్పి చెప్పడం మాత్రం తప్పదు. ఎవరు చెప్పినా తప్పదు. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ మేము చెప్తున్నాం, ఛాయిస్ మీకు వదిలేస్తున్నాం. అది మీ ఇష్టం. మీకు నచ్చితే స్వీకరిస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. అది తప్ప. ఇది దౌర్జన్యం. విగ్రహాలను బాడగొట్టడం, వాళ్ళ అంతమంది హైందవ సహోదరుల మనోభావాలు దెబ్బతీయటం అనేది ఖచ్చితంగా తప్పు. అది దౌర్జన్యం. ఇది దౌర్జన్యం కాదు, ఇది ప్రేమ. మేము చెప్తున్నాం, అది ఛాయిస్ మీకు వదిలేసాం కాబట్టి ఇది ఒకటి కాదు. బైబిల్ని చాలా బాగా